వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులకు తక్షణ ఆమోదం తెలపండి. తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ బారాస భాజపా నేతలపై ఆరోపణలు. ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖర్గే, రాహుల్, ప్రియాంక. హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మోడీ, మేం గుజరాత్ నుండి గుంట భూమి కూడా అడగలేదు. మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశ్నించారు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లులకు, ఆర్డినెన్స్కు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించిన భారీ ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజల అభిష్టం మేరకు శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అంటున్నారు. నరేంద్ర మోడీ బీసీలకు బద్ధశత్రువు. ఆయన ఎలా ఉన్నా ఈ ధర్నాకు మద్దతు పలకడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులకు ఏమైంది? మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి బీసీలు, దళితులు, గిరిజనులకు ఓట్లు అడగరా? తెలంగాణలో మీ అవసరం తీరిపోయిందా? మోడీతో బారాస ఎందుకు అంటగాగుతోంది? తెలంగాణ ప్రజలతో మీ పేగుబంధం కూడా తెగిపోయిందా అని అంటున్నారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబాన్ని పొగడడానికే కాంగ్రెస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్, సోనియా జపమే ఎక్కువ. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలో పగటి వేషాలు. మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమంటున్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పొగడడానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టమవుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇంకా మరో న్యూస్. భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్. రష్యా చమురుపై ప్రతీకారం. పాత 25% సుంకాలు నేటి నుండి అమల్లోకి. దాదాపు అదనపు 25 నుండి 27% వరకు అన్యాయమన్న భారత్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరికలు పట్టించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన దానిని 50%కి పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీనిని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు గురువారం నుండే అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుండి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుండే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియాలపై మాత్రం ఎటువంటి అదనపు భారం మోయలేదు. చైనాపై 30%, తుర్కియాపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. దవాఖానాలకే కావాలి చికిత్స. శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లు. వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలో జాప్యం. రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నిర్వహించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడవి సమస్యలకు నిలయంగా మారాయి. పైపులు పగిలి వృధా నీటి లీకేజీలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. కిటికీలు దెబ్బతిని వార్డులోకి దోమలు చేరుతున్నాయి. ప్రసూతి వార్డుల్లో బాలింతలు, ఇతర రోగులు వీటి బాధ తాళలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో గాలింపు. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ. 2 మృతదేహాల వెలికితీత. గల్లంతైన వారిలో 11 మంది సైనిక సిబ్బంది. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాల్గా మారాయి. ధారాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో హార్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. బుధవారం ధారాలిలో 2 మృతదేహాలను వెలికి తీయగలిగారు. మంగళవారం ఉదయం ఉత్తర కాశీ నుండి గంగోత్రికి బయలుదేరిన 25 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలియకపోవడం తీవ్ర కలకలం కారణమైన బుధవారం సాయంత్రం వారి ఆచూకీ తెలిసింది. బస్సుతో పాటు మార్గమధ్యంలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే వారు ఉన్నారని తెలిసాక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్. సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతులు ఇవ్వకుండా స్టే విధించినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక్కడ కూడా మరో 25% సుంకం భారత్పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికే ప్రకటించిన 25%కి అదనం, మొత్తంగా 50%కి పెంపు. ప్రతీకార సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామని హెచ్చరికలు. తొలి 25% టారిఫ్ నేటి నుంచే అమల్లోకి. అదనపు టారిఫ్ ఈ నెల 27 నుండి అమలు చేస్తారు. వస్త్ర, ఆక్వా, పాదరక్షల పరిశ్రమలకై సుంకాల ప్రభావం. ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు సహా ఇప్పటికే ఉన్న మినహాయింపుల కొనసాగింపు. అదనపు సుంకాలు అసమంజసం. భారత మిత్రదేశం భారత్ను దూరం చేసుకోవద్దు. నిక్కీ హేలీ. అదానిపై అమెరికాలో దర్యాప్తు, అందువల్లే ట్రంప్ బెదిరింపులకు మోడీ ధీటుగా స్పందించడం లేదంటున్నారు రాహుల్. రష్యా నుండి భారత చమురు దిగుమతులను అమెరికా కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తోంది. ఈ అంశంపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేశాం. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఇంధన భద్రత కోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మా చమురు దిగుమతులు ఉన్నాయి. భారత్పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం తీవ్ర దురదృష్టకరం. దీనిపై జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను భారత్ చేపడుతుంది అంటున్నారు భారత విదేశాంగ శాఖ. తడాకా చూపిస్తాం, బీసీల రిజర్వేషన్లు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం. మోడీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింపచేయాలి. రాహుల్ ఆశయాలను అడ్డు తగిలిన వారి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే. ఇక ఢిల్లీకి రామ్, గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం. కిషన్ రెడ్డి, సంజయ్ రామచందర్లకు బీసీలు అక్కర్లేదా? బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు, కేసీఆర్ఏ. తెలంగాణలో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా? కులగణన చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది. ఢిల్లీలో పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. 80 మంది శిశువుల విక్రయం, పిల్లలు లేని దంపతులతో సృష్టి చెలగాటం. ఒక్కొక్కటిగా వెలుగులోకి. డాక్టర్ నమ్రత అరాచకాలు, సరోగసి పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాలతో లింకులు, 25 కోట్ల దాకా సృష్టి మోసాలు. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నమ్రత, ఆమె కొడుకుకు జయంత్ కృష్ణ బ్యాంక్ ఖాతాల స్తంభన. నమ్రతపై గైనకాలజిస్ట్ ఫిర్యాదు. 8కి చేరిన సృష్టి మోసాల కేసులు. సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగస్ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుండి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. ఇందుకోసం 30 లక్షల నుండి 40 లక్షలు వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరోగసి మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ ఓ మహిళ గైనకాలజిస్ట్ లేబర్ హెడ్పై ప్రిస్క్రిప్షన్ రాసేవాడని చెప్తున్నారు. సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు. గ్రేటర్ హైదరాబాద్లోని ఫర్టిలిటీ కేంద్రాల్లో ముగిసిన తనిఖీలు, నోటీసులకు రంగం సిద్ధం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు. హైకోర్టులో ఏం జరుగుతోంది? సివిల్ కేసులో క్రిమినల్ విచారణను సమర్థిస్తారా? ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పును సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారని, అది అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటిని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసుల విచారణే అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పును అత్యంత చెత్త, తప్పుడు తీర్పులు ఒకటిగా అభివర్ణించింది. ఇలాంటి తీర్పులు బాహ్య ప్రభావాల కారణంగా వస్తాయా లేక చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల అని మాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. కారణం ఏదైనా కానీ ఇలాంటి అసంబద్ధత తీర్పుకు ఆదేశాలు ఇవ్వడం క్షమించదగిన విషయం కాదు అని మండిపడ్డారు.
ఈ ప్రకటనలో సీఎం ఫోటో తప్పేం కాదు. మీ రాజకీయాలకు కోట్లను వాడొద్దు. అన్నా డీఎంకేపై ఎంపీపై సుప్రీం సీరియస్ 10 లక్షల జరిమానా విధించిన ధర్మాసనం. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. సేమ్ న్యూస్. బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించుకుంటే మోదీని గద్దె దింపుతాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరుతాం. ఢిల్లీ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ప్రధాని మోడీ తక్కువ అంచనా వేస్తే తడాకా చూపిస్తాం. ఇక ఢిల్లీకి రాము, గల్లీలో బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఆ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు గుదిబండగా మారిందన్న సీఎం. బీజేపీ నేతలు బీసీ కోటా పెంపునకు అడ్డుపడుతున్నారంటూ ఫైర్. ధర్నాకు గైర్హాజరైన ఖర్గే, రాహుల్ గాంధీ. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా అంటున్నారు బండి సంజయ్. టార్గెట్ రేవంత్, సూచనలు ఇస్తున్నారంటూనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు. ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలంటూ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు. మంత్రి పదవి గురించేనా అనే చర్చ. మరో న్యూస్. నీట్ యూజీ కౌన్సిలింగ్కు కొత్త షెడ్యూల్. 9 నుండి రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ ప్రారంభం. సుప్రీంలో కేసు కారణంగా షెడ్యూల్లో మార్పు. పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు. భారత్పై మరో 25% టారిఫ్ మూత ముగించిన అమెరికా అధ్యక్షుడు. మొత్తంగా 50% పెరిగిన అమెరికా సుంకాల భారం. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అగ్ర రాజ్యాధినేత. రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై పట్టరాని కోపంతో పన్నులు పెంచిన తెంపరి ట్రంప్. 140 కోట్ల ప్రజానీకం చమురు అవసరాలే ప్రధానమన్న ప్రధాని మోడీ సర్కార్. మిత్రదేశం అంటూనే సుంకాల సుత్తితో కొట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భారత్. మెరుపు వేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశాడు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్లే బుధవారం అదనంగా 25% సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వారించినా వారి దేశం రష్యా నుండి విపరీతంగా ముడి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్పై 25% టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై శ్వేత సౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25% టారిఫ్ నేటి నుండి అంటే ఆగస్టు 7వ తారీఖు నుంచి అమలు కానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25% 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27వ తేదీ నుండి వర్తింపచేయనున్నారు. రష్యా ముడి చమురుకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేస్తుందనే కారణంతో మోడీ ఈ ట్రంప్ విధించడం జరిగింది. ఆల్టా చోర్. రష్యా నుండి భారత చమురు కొనుగోళ్లపై అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకం. మనల్ని మించి రష్యా చమురు కొంటున్న అవైనం. ఎగుమతులపై ఎఫెక్ట్. అమెరికాకు ఎగుమతులపై మరింత భారం. ఎక్స్పోర్ట్ 50% వరకు క్షీణించవద్దని అంచనా. ఆందోళనలో ఎగుమతి రంగాల సంస్థలు. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. తమ్మిడి హట్టు పట్టుకొని గోదావరి ఈదొచ్చా అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్ల వాదన. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడొచ్చా, అరే ఈదలేమమ్మా బాబు అంటే కొందరు వినరు, సస్తే నమ్మరు. ఈదమంటే ఈదరు, అయినా కుక్కతోకతో గోదావరిలో ఆ గట్టు నుండి ఈ గట్టుకు ఈదొచ్చని వాదిస్తారు. గజ ఈతగాళ్లు వచ్చి అది సాధ్యం కాదని చెప్పినా నమ్మమంటారు. పైగా కుక్కతోక పట్టుకొని ఎందుకు ఈదలేదని ఎదుటి వాళ్ళని నమ్మిస్తారు. కమిషన్లు వేసి మరీ కుక్కతోకను కీర్తిస్తారు. ప్రాణహిత జలాల మళ్లింపులో తమ్మిడిహట్టి మీద కాంగ్రెస్ నాయకుల తీరు కూడా ఇట్లనే తయారైంది. అసలు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టడం అన్నది ఎవరో తెలియదు. అక్కడ నుండి నీళ్లను మళ్లించాలని అధ్యయనం చేసింది ఎవరో తెలియదు. కనీసం బరాజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా అనే ఆలోచన కూడా చేయరు. మనుషులు సంచరించడంపైనే నిషేధం ఉన్న వన్యప్రాణి అభయారణ్యంలో పరిధిలో బరాజ్ కట్టి 16 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని తెలంగాణ ప్రజలకు మభ్యపెడతారు. అక్కడ నీళ్లే లేవయ్యా అని ఓ కేంద్ర మంత్రి లేఖ రాసినా పట్టించుకోరు. కేంద్ర జలసంఘం లేఖలతో సహా శాస్త్రీయంగా నచ్చజెప్పినా మనసుకు ఎక్కించుకోరు. 18 సంవత్సరాలుగా అదే వింత పోకడ వితండ వాదన. మరి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండే అక్కడ మీరెందుకు కట్టలేదని అడిగితే బదులియ్యరు. కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నామన్నారు కదా, అదైనా బయట పెట్టడమంటే సమాధానం ఉండదు. సవాల్ చేస్తే పత్తా లేకుండా పోతారు.
మొదటి నుండి కాంగ్రెస్ నేతలు తీరిదే. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న తమ్మిడిహట్టి దగ్గర మాత్రం తట్టెడు మట్టి పని మొదలుపెట్టారు. చివరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి మరి అదే కుక్కతోక లాంటి తమ్మిడిహట్టి చాలా గొప్పదని 100 పేజీల నివేదిక తయారు చేయిస్తారు. దాన్ని పట్టుకొని గోదావరి ఎందుకు ఈదలేదని ఎదుటోళ్ల మీద నిందలు వేస్తారు. తమ్మిడిహట్టు వద్ద బరాజ్ కట్టాలన్న నిపుణులు ఎవరో చెప్పరెందుకు? అక్కడ బరాజ్ కట్టడాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలు ఎవరో వెల్లడించారు. 152 మీటర్లకు ఒప్పందం జరిగిందంటూనే ఆ కాపీని బయటపెట్టారు. జలసంఘం సాధ్యం కాదన్న మహారాష్ట్ర ససేమిరా అన్న అదే ధోరణి. చాత్రాల్ వైల్డ్ లైఫ్లో అనుమతులు రావని తెలిసి అదే వితండవాదన. కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి బరాజ్ కట్టలేదేం? మహారాష్ట్రలో కాంగ్రెసే అధికారంలో ఉన్న తట్టెడు మట్టి తీయలేదేం? 2014 దాకా తమ్మిడిహట్టిపై కాంగ్రెస్ చేసిందేంటి? ఇప్పుడేం చేస్తుంది? సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి వ్యవస్థ అంటేనే పాలకులకు ఓ సర్కస్ లాంటిది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఏ ప్రాజెక్టు పొట్ట విప్పినా పొరుగు రాష్ట్రాలతో కొట్లాటలు, నీటి లభ్యత లేకపోవడం, అటవీ పర్యావరణ చట్టాల్లో బంధించడం తప్ప కొస్సెల్లిన ప్రాజెక్టు ఒక్కటి లేదు. పట్టుమని 10 ఎకరాలు తడిసిన ఆయకట్టు లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పదవులు, కాంట్రాక్టు పనులు ఎర్రచూపి వినోదం చూసేవాళ్ళు. అందులో నుండి పుట్టుకొచ్చిందే ప్రాణహిత చెవెల ప్రాజెక్టు. రైట్. బనకచర్ల కోసం మేడిగడ్డ బద్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తాం. చంద్రబాబు ప్రోద్బలంతో వండి వార్చిన రిపోర్ట్. బాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనాం చేసే కుతంత్రం. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం నివేదిక పేరిట డ్రామాలు. కామారెడ్డి డిక్లరేషన్ దగా. 420 హామీలతో మోసం, మరోసారి వంచేందుకే జంతర్ మంతర్ ఫీట్లు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ను బలిపెడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కమిషన్ నివేదిక పేరిట కాంగ్రెస్ డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండలంలో రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఏడాదిన్నరగా రైతులను ఎండబెడుతూ కేసీఆర్ను బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కొంచెం కూడా వాస్తవం లేదని, ఇదంతా మోడీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనాం చేసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదిక పేరిట ప్రభుత్వం మోసపూరిత ప్రచారం చేస్తున్నదని, అరెస్టులు ఉండొచ్చని, చిల్లర ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పల్లెల్లో నీళ్ల కొట్లాట. కాళేశ్వరం జలాలు ఇయ్యక కయ్యం పెడుతున్న సర్కారు. దేవాదుల నీళ్లు రాక రైతన్నుల అవస్థలు. పంటను కాపాడుకోలేక కష్టాలు. తగినంత నీళ్లియ్యక సర్కారు తంపులు. కతలాపూర్ నుంచి మేడ్పల్లి దాకా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎండుముఖం. గ్రామాల మధ్య మొదలైన నీటి ఘర్షణ. ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు పునరావృతం. దమ్మక్కపేట, కాట్రపల్లి మధ్య వివాదం. నీళ్ల కోసం కర్రలతో కొట్టుకున్న రైతులు. చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ. 7-8 ఏండ్ల పాటు సాగునీటికి డోకా లేకుండా గుండెలపై చేయిలేసుకుని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక, కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం రైతులకు శాపంగా మారింది. నిన్న మొన్నటి దాకా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న అన్నదాతల మధ్య ఇప్పుడు పచ్చగట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితి రేవంత్ సర్కార్ తెచ్చింది. ఎలాంటి గొడవలు లేకుండా పచ్చగా ఉన్న గ్రామాల్లో సాగునీటి కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. 42%పై హ్యాట్స్ ఆఫ్. బీసీ రిజర్వేషన్లపై తొలగిపోయిన కాంగ్రెస్ ముసుగు పోరాడతాం, మెడలు వంచుతామని నిన్నటి మొన్నటి దాకా ప్రగల్భాలు. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదంటూ ఢిల్లీలో బేల పలుకులు. రాహుల్ను ప్రధానిని చేసినాకనే కోటా సాధిస్తామన్న రేవంత్. అంటే మరో 3 ఏళ్ల దాకా బీసీ రిజర్వేషన్లను అవకాశం లేనట్టే. మా పని పూర్తయింది, ఇక కేంద్రమే చేయాలన్న డిప్యూటీ సీఎం. తమ ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని భట్టి వ్యాఖ్యలు. రైట్. ఇవి నమస్తే తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి. తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మీ వెంట మేముంటాం, బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో గళం విప్పుతాం, జంతర్ మంతర్ ధర్నాలో ఇండియా కూటమి ఎంపీల వెల్లడి, ఐక్యంగా పోరాడదాం, బీసీ రిజర్వేషన్లే సాధించుకుందాం, జంతర్ మంతర్ ధర్నాలో మంత్రుల పిలుపు. బీసీ ధర్నా సక్సెస్, రాష్ట్రం నుండి 2,000 మందికి పైగా హాజరు, మద్దతుగా తరలి వచ్చిన ఇండియా కూటమి ఎంపీలు, ఆహ్వానించినా స్పందించని బీజేపీ బీఆర్ఎస్ నేతలు. బీసీ రిజర్వేషన్ల పెంపు మోడీకి ఏమాత్రం ఇష్టం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు తెలంగాణలో బీసీల ఓట్లు అక్కర్లేదా? ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం, వినకపోతే గల్లీలో పట్టుకుంటాం, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం, 100 ఏళ్లలో కులగణన చేసిన ప్రభుత్వం ఏదీ లేదు, మాకు ఆ ఛాన్స్ దక్కితే మోడీ కడుపు మండుతుంది, బీసీలపై కక్షగట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు, అది రిజర్వేషన్ను గుదిబండ, దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ తెస్తే దాన్ని ఆమోదిస్తలేరు, బీసీలకు న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు, ఆయన మహత్తర ఆశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్య, జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట ధర్నాలో ప్రసంగం. మేడిగడ్డ వద్దు తమ్మిడిహెట్టి మేలు, కేసీఆర్కు 2015లోనే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, 152 మీటర్లు కాకుంటే 151 లేదా 150 మీటర్ల ఎత్తుతోనైనా బ్యారేజ్ నిర్మించుకోవచ్చని సూచన, మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేయాలని సలహా, ఒప్పుకోకపోతే వేమనపల్లి వద్ద కట్టుకోవచ్చని రిపోర్ట్, మేడిగడ్డ వద్ద నిర్మాణం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిక, ఎక్స్పర్ట్ సలహాల పట్టించుకోకుండా కాళేశ్వరం కట్టి నిండా ముంచిన కేసీఆర్, తమ్మిడిహెట్టికి 2009లోనే 236 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్, 205 టీఎంసీల క్లియరెన్స్ ఇస్తూ 2014లో నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ, నాటి లేఖలు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టులన్నీ బయటకు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాజీ సీఎం కేసీఆర్ తమ్మిడిహెట్టిని బలిపెట్టారని తేలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టొద్దని, తమ్మిడిహెట్టి ప్రాజెక్టు మేలని 2015లోనూ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టంగా చెప్పినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని స్పష్టమైంది. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని, అది ఫిజిబుల్ కాదని, నీటిని తరలించడం కష్టమని, తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తేనే రాష్ట్రానికి మంచిదని నిపుణుల కమిటీ ఆనాడే కరాఖండిగా తేల్చి చెప్పింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం స్టడీ చేయించేందుకు వారి నాటి బీఆర్ఎస్ సర్కార్ 2015 జనవరి 21న జీవో 28 జారీ చేస్తూ 5 రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ స్థలంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని జీవోలో పేర్కొంది. దాదాపు 2.5 నెలల పాటు స్టడీ చేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్ 7న రిపోర్టును నాటి ప్రభుత్వానికి సమర్పించింది. ఉత్తర కాశీలో కేరళ వాసులు 28 మంది గల్లంతు, దరాలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు, బురద నుండి ఒక డెడ్ బాడీ వెలికితీత, 5కు చేరిన మృతదేహాలు, 150 మందిని కాపాడిన ఆర్మీ విపత్తు నిర్వహణ బలగాలు. సృష్టి కేసు సీబీఐకి, ఉన్నతాధికారుల నుండి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం. ముగిసిన A3, A6 నిందితులు కళ్యాణి, సంతోషి కస్టడీ, తిరిగి చెంచల్గూడ జైలుకు తరలింపు, డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. తాజాగా 9 మంది అరెస్ట్, 26కు చేరిన నిందితుల సంఖ్య. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ దురాగతాలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారుల నుండి ప్రభుత్వం ఒపీనియన్ కోరినట్లు సమాచారం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A3గా ఉన్న వైజాగ్ సెంటర్ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి, అచ్చయ్యమ్మ, A6గా ఉన్న మీడియేటర్ ధనశ్రీ, సంతోషి 5 రోజుల విచారణ కస్టడీ బుధవారంతో ముగిసింది. పుష్ప తొక్కిసలాట కేసు, సీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. సంధ్యా థియేటర్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, మృతురాలు రేవతి కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లించాలి, భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి భద్రత ఎందుకు కల్పించలేదు, ప్రజల ప్రాణాలు కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు, కేసు దర్యాప్తుకు సంబంధించి 6 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. హామీ ఇచ్చినోళ్లే అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బట్ట కాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోం. కామారెడ్డి డిక్లరేషన్లోని అంశాల ఊపెత్తడం లేదు. గాంధీ కుటుంబాన్ని పొగడడానికి ఢిల్లీలో సభ పెట్టారని విమర్శలు. బీసీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే వాటిని అమలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అది కాకుండా బట్ట కాల్చి బీజేపీపై వేస్తామంటే ఊరుకోమని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగడడానికి సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎంక్వైరీ 4 గంటలు ప్రశ్నించిన అధికారులు. రైట్ ఇక ఇవే ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.